అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉన్నదట. ఆ ఊర్లో జనాలు ఉంటారు కదా, మస్తు జనాలు ఉన్నారట. అలా కోతులు ఉన్నాయట. కోతులు ఉంటే ఇప్పటి కోతులకంతా ఈ అడవి పంట తినే అలవాటు పోయి ఊర్లల్లో మనం పెట్టే అప్పాలు, పాయసాలు, వడియాలు, అన్నము, శాకాలు ఇవి అలవాటు అయినాయి కదా. అట్లా ఒక కోతికి పాయసం పెట్టేటోళ్ళు వాళ్ళు. పెడుతుంటే ఆ కోతికి అన్ని కోతులకు పెట్టేటోళ్ళు కానీ ఒక కోతికి ఏమనిపించిందట, అబ్బా పాయసం పెడుతున్నారు, పాయసం బాగుంది, ఇంత బాగుంది, పాయసం తినాలి అది ఇది అని రోజు వాళ్ళ ఇంటి ముందటికి వస్తే పెడతారట. ఇక రోజు పెడతారా, కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు మానేసిండట. మానేసిన తర్వాత ఇక దీనికి అబ్బా మళ్ళీ పాయసం తినాలనిపిస్తుంది కదా దానికి, ఇక పాయసం మీద ప్రాణం అంతా గుంజుతున్నది. ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి అని చెప్పేసి సాయంత్రం గుడి ముందుకు వచ్చి కూర్చున్నదట. గుళ్ళు ఏమన్నా చేస్తారు కదా, అది పెడతారు కదా అని. ఆ గుళ్ళు ఇంత శనగలో సొండెలో పులిహోరనో అదో ఇదో పెడుతున్నారు కానీ పాయసం పెడతలేదు. పెడతలేకుంటే ఆయనతో మెల్లగా అక్కడ ఇట్లా రందిగా కూర్చుందట, తినకుండా. ఆ పూజారి ఏది పెట్టినా కూడా తినకుండా కూర్చుందట. కూర్చుంటే ఆయనతో ఈ దాన్ని కొంచెం అలవాటు అన్నట్టు ఆయనకు, కోతితోటి ఇట్లా దాన్ని అర్థం చేసుకుంటాడు కోతిని. ఏమైంది అని చెప్పేసి అడిగిండట. అడిగితే ఏదో సైరీ చేసిందట, ఇట్లా ఇట్లా అని ఏదో సైరీ చేసిందట. సైరీ ఏంగనా, దీనికి పాయసం తినబుద్ధి అవుతున్నది, ఎవరో దీనికి బాగా అలవాటు చేసిండ్రు పాయసము, ఇప్పుడు దీనికి తినబుద్ధి అవుతుంది, దీనికి ఏదన్నా చెప్పుదామని చెప్పేసి మరి ఆయన్ని చేసి పెట్టవచ్చు కదా, ఇది కథనే అని చెప్పేసి ఆయనతో ఎట్లా తయారు చేయాలి పాయసము అనేది ఈ కోతికి చెప్పిండట. ఓ గిన్నె, ఓ కట్టెల పొయ్యి, కట్టెలు, ఓ 3 రాళ్ళు, ఓ గిన్నె, ఓ మూత, నీళ్ళు, ఇంత అండ్లకు ఇంత పిండో బెల్లమో అదో ఇదో చెప్పిండాడు. చెప్పినాక ఆయనతో అన్నీ కొన్ని తెచ్చుకున్నది, కొన్ని ఈయన పూజారి ఇచ్చాడు. ఓ దగ్గరికి పోయింది మంచిగా. ఇక పూజారి వెళ్ళిపోయింది. ఇక పాయసం చేస్తుందట. చేస్తున్న తర్వాత మంచిగా గుమ 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 ఉడుకుతున్నది పాయసం. గమ్మటి వాసన వస్తుంది కదా దానికి, ఎంత ఇట్లా ఆహా ఎప్పుడు తాగాలి ఇది మొత్తం అనిపిస్తుందట. అనిపించిన తర్వాత దాన్ని కలపాలి, అది తీసుకోవాలి. ఎట్లా తాగుతుంది, మూత పెట్టి తాగలేదా, కుండనో గిన్నెనో అది తాగలేదా అని చెప్పి ఏం చేసిందట, ఈ గంటే విషయం ఆయన చెప్పలే పూజారి. గంటే కావాలి అని చెప్పకుండా చెప్పలేదు కదా. ఇక దీనికి ఆ విషయం తెలియదు. తోక పెట్టి కలిపిందట. కలుపుదామని చెప్పేసి ఆయనతో తోక పెట్టి కలపంగానే సుర్రుమన్నదట బాగా. అదే తోకతోటి ఆ కుండను గుంజేసిందట. అయిపోయి కింద పడ్డది, మొత్తం పలిగిపోయింది. పక్కకేదో నీళ్ళ కుండ ఉన్నదట, ఆ నీళ్ళ కుండలో ఈ కుండ పడ్డది, పచ్చలు పచ్చలు అయిపోయింది. ఆయనతో పాయసం అంతా పోయింది. పోయిన తర్వాత ఇక దానికి ఇక తోకమంట కొంచెం చల్లారిన తర్వాత, అయ్యో నేను ఇంత కష్టపడి పాయసం చేసుకుంటే ఈ పూజారి ఎట్లా కలపాలనో చెప్పకపోయే, తోక పెట్టే వరకు తోకమండే అని అనుకుందట. అనుకొని చూద్దాము అది కొంచెం అంత నాలుకకి రాసుకొని చూద్దామని చూసి మొదలు నీళ్ళల్లో మూతి పెట్టంగానే మొదలు ఫస్ట్ తీయగా అనిపించింది దానికి. కానీ తర్వాత ఉంటుందా, ఏదో మొదలు కొద్దిగా పై ఉందేమో, అది తీయగా అనిపించింది. తర్వాత అంతా వట్టిగానే పోయింది అది. ఇక దానికి బాధ అయిందట. వచ్చి పూజారి దగ్గరికి వచ్చి అడిగిందట. పూజారి దగ్గరికి వచ్చి సై చేసిందట ఇట్లా కోపం మీద. అంటే ఏమన్నా కూరలు శాకాలు చేయమంటే అట్లా ఉప్పు వేయమని చెప్తామే, ఉప్పు వేసుకోవాలి కదా. కారం వేసినప్పుడు ఉప్పు వేస్తారు, వట్టి కారం వేస్తూ ఊరుకుంటే అయిపోతుందా. నేను ఉప్పు వేయమని చెప్తావా. అట్లనే గంట గురించి నేను మర్చిపోయినా, నువ్వు గంట ఆలోచన లేదా నీకు. ఇక నువ్వు అట్లాంటి ప్రయత్నాలు ఏం చెయ్యకు, నేను ఎప్పుడన్నా వేసి దేవుడికి నైవేద్యం పెట్టి నీకు పెడతా, తిందువు కానీ అని చెప్పి ఆ కోతిని సంధాయించిండట. సరే అని చెప్పేసి ఇట్లా తొందరగా పెట్టుమని సైకిల్ చేసిందట. సైకిల్ చేస్తే తెల్లవారి మంచిగా పాయసం చేసి దానికి కడుపు నిండా పెట్టిండట. కథ కంచికి మనం ఇంటికి.